మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంపై తీవ్రంగా పడింది. వరంగల్ జిల్లా మొత్తం తడిసి ముద్దవుతోంది. ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో దంచి కొడుతోంది వాన. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అండర్ బ్రిడ్జి దగ్గర భారీగా వరద చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండటంతో జనాలు బయటకి వెళ్లలేకపోతున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంపై తీవ్రంగా పడింది. వరంగల్ జిల్లా మొత్తం తడిసి ముద్దవుతోంది. తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లు రైల్వే స్టేషన్లలోనే నిలిచిపోయాయి. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ రైళ్లు నిలిచిపోయాయి. ఉండ్రాతి మడుగు రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు అధికారులు. రెడీగా ఉమ్మడి వరంగల్లో వర్షాలు, వరదలకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, జిల్లాల్లో వర్ష ప్రభావం ఎలా ఉంది? వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ తోటి అయితే అనేక ప్రాంతాలలో ఈదురుగాలులతోటి, పిడుగులతోటి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష ప్రభావం ఉంది. దీంతో జనజీవనం స్తంభించింది. రైల్వే మార్గంలో అయితే ఇటు వరంగల్ టు విజయవాడ వెళ్ళే రూట్లో డోర్నకల్ వరకు పూర్తిగా కూడా రైళ్ళన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షంతో చాలా చోట్ల రైల్వే స్టేషన్లలో వరద నీరు చేరింది. ప్లాట్ఫామ్ మీద వరద నీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలన్నీ నిలిచిపోయాయి. చాలా వరకు ట్రైన్స్ అన్నీ కూడా కొన్నిటిని రద్దు చేశారు, కొన్నిటిని మార్గం మళ్లించారు. అయితే ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షంతో అయితే రైల్వే శాఖకు తీరని నష్టమే వాటిల్లందని చెప్పొచ్చు. ప్రధానంగా ప్రయాణికులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూడొచ్చు, ఇదే తరహాలో కంటిన్యూగా వర్షం పడుతుంది, భారీ వర్షం పడుతుంది. ట్రైన్స్ ఇక్కడ కూడా ఇంటర్సిటీ, అదేవిధంగా ఔరా ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా ఈస్ట్ కోస్ట్ 2 ఎక్స్ప్రెస్లు ఇక్కడే నిలిచిపోయాయి. దాదాపుగా 4 గంటలుగా ప్లాట్ఫామ్ మీద, రైల్వే ట్రాక్ మీదనే అవి నిలిచిపోవడం. దీంతో ప్రయాణికులంతా కూడా బయటికి దిగలేరు, అందులో ఉండలేని పరిస్థితి ఉంది. 4 గంటలుగా వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. అయితే అదేవిధంగా చాలా చోట్ల కూడా ట్రైన్స్ అన్నీ కూడా స్తంభించాయి. ప్రధానంగా రైల్వే మార్గాలలో అనేక ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం, డోర్నకల్ రైల్వే స్టేషన్ మధ్యలోనే ఈ పట్టాలపైన వరద నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డోర్నకల్ రైల్వే స్టేషన్తో పాటు ఇటు ఖమ్మం డోర్నకల్ నుంచి ఖమ్మం వెళ్ళే రూట్లో కూడా గుండ్రాతి మడుగు కావచ్చు, మరికొన్ని ప్లేసెస్లో కూడా సేమ్ ఇదే విధమైనటువంటి వరద నీరు ట్రాక్పై చేరడంతో ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లలోనే రైళ్ళన్నీ కూడా నిలిపివేశారు. మధిర అటు విజయవాడ నుంచి వచ్చినటువంటి ట్రైన్స్కి సంబంధించి కొన్ని మధిర దగ్గర షిరిడి ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. పందేలపల్లి దగ్గర కూడా విజయవాడ వచ్చే భద్రాచలం ప్యాసింజర్ నిలిపివేశారు. వరంగల్ రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా మొదటి ప్లాట్ఫామ్లో మనం కనిపిస్తున్నది కూడా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉదయం 10:45కి ఇక్కడికి చేరుకుంది. అసలు యాక్చువల్గా అయితే ఈ పాటికి గుంటూరు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండే, కానీ ఉదయం నుంచి 11 గంటల నుంచి కూడా ఆ ట్రైన్ ఇక్కడే నిలిచిపోయిందని చెప్పొచ్చు. సేమ్ టైంలో ఇదిగో ఇటు మహబూబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ అక్కడే ఉంది. డోర్నకల్ లో కూడా గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా అక్కడే నిలిచిపోయింది. ఈ విధంగా అన్ని ట్రైన్లన్నీ కూడా నిలిచిపోయాయి. సేమ్ టైంలో గూడ్స్ ట్రైన్లకు సంబంధించి కూడా 18 గూడ్స్ ట్రైన్లను కూడా ఎక్కడెక్కడ నిలిపివేశారు. సేమ్ టైంలో అదేవిధంగా రైల్వే మార్గంలో సంబంధించి కూడా ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా బల్లార్ష వైపు కొన్ని డైవర్ట్ చేశారు. కొన్ని విజయవాడ మార్గంలో వెళ్లాల్సినటువంటి ట్రైన్లను అటు బీబీ నగర్ మీదుగా నల్గొండ మీదకి వెళ్ళగా అటు విజయవాడకు దారి మళ్లించారు. దీంతో ఇటు వరంగల్ నుంచి ఇటు విజయవాడ వెళ్లే రూట్లో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ రైళ్లలోకే పరిమితం అయ్యారు. ఏదైనా రోడ్డు మార్గంగా వెళ్దామన్నా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా వరకు ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో వరంగల్ నగరానికి సంబంధించినటువంటి జనజీవనం పూర్తిగా స్తంభించింది. కంటిన్యూగా వర్షం పడుతుండటంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పచ్చు. ప్రధానంగా మహబూబాద్ జిల్లా మీదనే చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇటు గూడూరు, కే సముద్రం ఆయా ప్రాంతాలలో భారీ వర్షం పడుతుంది. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే వరంగల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. వరంగల్ జిల్లా పర్వతీరి మండలంలో దాదాపుగా 16 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అదేవిధంగా మొత్తం 16 చోట్ల 8 సెంటీమీటర్ల కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదైందనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షంతో అయితే డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల వర్షం నీరు డ్రైనేజీలు పొంగి పొర్లుతుండటంతో రోడ్లపైకి అవన్నీ మురికి నీరు వచ్చి చేరుతుంది. దీంతో
రోడ్డు మార్గాలలో కూడా రాకపోకలకు ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం గూడ్స్ ట్రైన్లకు సంబంధించి కూడా కొన్ని రైల్ మార్గాలను రిటర్న్ చేసి ఇటు సికింద్రాబాద్ వైపు రూట్లో పంపించడం అలాంటివి కూడా చేస్తున్నారు. కొన్ని ట్రైన్స్ను వెనుకకు డైవర్ట్ చేసి పంపిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే మార్గంలో ఇటు మాత్రం ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి కూడా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడుతుంది. అకాల వర్షాలతోటి రైతులైతే ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతుండటంతో ములుగు కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడైనా భారీ వర్షాలతోటి ప్రాణ నష్టం చూడే విధంగా చూడాలి. కింద స్థాయి సిబ్బంది ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలనేది సూచనలు చేశారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే అండర్ బ్రిడ్జి దగ్గర ఇప్పటికే మోకాల్లో నీళ్ళు వచ్చింది. దీంతో ఖమ్మం రూట్లో వెళ్ళే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పోలీసులు కూడా ఆ రూట్ వైపు నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా మనం వరంగల్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యంత కీలకమైనటువంటి రైల్వే స్టేషన్గా మనం చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం కూడా దాదాపు 200 ట్రైన్లు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. మనం ఇక్కడ కనుక ఒక 5 నిమిషాలు కనుక ఉంటే దాదాపు 2-3 ట్రైన్లు అటువైపు వెళ్ళటమో సికింద్రాబాద్ వైపు వెళ్ళటమో లేదా విజయవాడ చెన్నై వైపు వెళ్ళే ట్రైన్లో ఇవి కనిపిస్తుంటాయి. కానీ ఉదయం నుంచి చూస్తే రైల్వే స్టేషన్ అంతా కూడా బోసిపోయినట్టుగా కనిపిస్తుంది. రైళ్ల కూతలు కూడా వినపడట్లేదు. కేవలం 2 రైళ్లు ఏవైతే వచ్చి ఆగిపోయి స్ట్రక్ అయ్యాయో ఈస్ట్ కోస్ట్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్సిటీకి ఆ 2 రైళ్లు తప్ప మిగతా ట్రైన్స్ ఏవి కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. దీంతో రైల్వే స్టేషన్ వర్షంతో వరద నీరు చేరుతుంది. సేమ్ టైంలో బోసిపోయినట్టుగానే కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రయాణికులు ఎవరూ లేకుండా, సందడి లేకుండా రైల్వే స్టేషన్ అంతా కూడా మారిపోయింది. అయితే వరంగల్ సంబంధించినటువంటిది చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పచ్చు. ప్రధానంగా రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి పంటకు సంబంధించి కూడా చేతికొచ్చే దశలో ఉంది. వరికి సంబంధించి కూడా చేతికొచ్చే దశలో పంటలు 2 ఉన్నాయి. 2 కూడా వర్షం ఎఫెక్ట్ తోటి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరికి సంబంధించి మాత్రం ఎక్కడ కోతలు చేయొద్దు, వరి ధాన్యాన్ని విక్రయానికి తీసుకురావద్దు అనేది అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కింద స్థాయి అధికారులకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఎక్కడైనా ఈ విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం కావాల్సినటువంటి సహాయ చర్యలు కూడా ఎప్పటికప్పుడు తీసుకునే విధంగా టీమ్స్ అన్నీ కూడా రెడీగా ఉండాలి అంటూ కూడా సూచనలు చేయడం కూడా జరుగుతుంది. మొత్తంగా వరంగల్ మాత్రం వర్షం వెంటాడుతుంది అని చెప్పచ్చు. భారీ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇటు జనజీవనం అయితే స్తంభించింది. జనం ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. రోడ్డు మార్గాలలో కూడా చాలా చోట్ల వర్షం నీరు వచ్చి చేరడంతో రోడ్ల మీద కూడా ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. ట్రైన్లు ఆగిపోయిన దగ్గర వాళ్ళు దిగి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మమతా.